దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సిల్దా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు జైల్లో ఉంచాలని ఆదేశించింది. అభయ కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సిల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కానీ సిల్దా కోర్టు మాత్రం సిబిఐ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రాత్రి ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది. ఈ సంఘటనపై పోలీసుల్లో అలసత్వం, భయపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణామాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కోల్కతా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సిబిఐకి బదలాయించింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చింది. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ లభించింది.